శర్మ గారు, మనకి ఈ పండుగ ద్వారా భూత దయ అంటే ఇక్కడ ప్రాణుల్ని ప్రేమించి ప్రాణుల్ని ఆదరించి చేస్తున్నాం, పక్షుల్ని వాటన్నిటిని, అట్లాగే సూర్య ఆరాధన చేస్తాం ఇదంతా కదా. అయితే గంగిరెద్దు విన్యాసాలు కానీ, హరిదాసు కీర్తనలు కానీ, ఆ సంప్రదాయ నృత్యాలు కానీ ఇవన్నీ కలిసి ఈ పండుగను ఇంకాస్త ప్రత్యేకంగా చేస్తున్నాయి అంటారా? ఈ పండగలో ప్రత్యేకత ఏమిటి అంటే పరమాత్మని ప్రకృతిని రెండిటిని మమేకము చేసి పూజ చేయటం. పరమాత్మ ప్రకృతికి విరుద్ధం కాదు, ప్రకృతి పరమాత్మకి భిన్నం కాదు. ఈ రెండింటినీ కూడా జాగ్రత్తగా సమన్వయం చేస్తూ చేసుకుంటాం. ఇందులో ఇంకా విశేషం ఏమిటి అంటే పక్షి పూజ అనేటటువంటిది చాలా ప్రత్యేకం. మొత్తం భారతదేశం అంతా కూడా ప్రత్యేకము, తెలుగునాట మరీ ప్రత్యేకం ఈ పక్షి పూజ. ఈ వరి కంకులు, జొన్న కంకులు ఇవన్నీ పండుతాయి కదా, ఈ కంకులు తీసుకొచ్చి గుమ్మాలకు కట్టేస్తారు బయట. అవి వచ్చి పిచ్చుకలు తింటూ ఉంటాయి, పక్షులు, రకరకాల పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. ఇది కాక ఈ కంకులని గుళ్ళకి కూడా కట్టడం. మనకి గన్నవరము, గోదావరి జిల్లాల్లో గుళ్ళకి వెళ్ళి మొత్తము ఒక రాట పాతి దానికి మొత్తము ఈ కంకుల్ని కట్టేవాళ్ళు. పక్షులు వచ్చి తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, అసలు చూడడానికి ఎంత రమణీయంగా ఉంటుంది. అలా భగవంతుణ్ణి, ప్రకృతిని, ఇటు బయట పక్షుల్ని, కింద పశువులు ఇవన్నీ కూడా సహకరిస్తేనే మనం అంత పంట తెచ్చుకోగలిగాం. పంట వచ్చింది అంటే ఎద్దులు ఉంటేనే పంట వచ్చింది, పంట వచ్చింది అంటే పక్షులు ఉండాలి, పంట ఉండాలి అంటే చక్కగా చుట్టుపక్కల ప్రాణులు అన్ని, చిన్న చీమ దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తము మనకు తెలియకుండా భూతదయ చాలా చేస్తూ ఉంటాం. పక్షులకి, చీమలకి, పశువులకి, దేవతలకు కూడా నివేదనాలు పెడతాం. చక్కగా సంకురమయ్యా అని ఆయనకి ప్రత్యేకంగా పూజలు చేయటము ఈ సంప్రదాయం అంతా కూడా. కాబట్టి ఈ ప్రకృతి పరమాత్మ రెండింటినీ మమైకం చేస్తూ ఆడపిల్లలకి చక్కగా ఉత్సవాల కింద ఎక్కువ ఇదివరకు బయటికి వెళ్తూ ఉండేవారు కాదు. ఈ బొమ్మల కొలువులను పెట్టుకోవడం, చుట్టుపక్కల అందరినీ పిలవడం, అందరూ రావడం, ఈ పేరెంటాళ్ళు అందరూ వచ్చి చక్కగా ఆ బొమ్మల అన్నీ చూసుకోవడం ఆ ఉత్సవాల్లో. దీంట్లో ఒక చాలా విభిన్నమైన కోణం ఏమిటంటే మనకి ఇక్కడ తెలంగాణలో, ఈ ప్రాంతంలో, ఆంధ్రములో ఉంది కానీ తక్కువ, తెలంగాణలో పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. ఈ పతంగులు ఎగిరేస్తే వాడికి ఏం తెలుస్తుంది అంటే గాలి వాటం ఉన్నప్పుడు ఎట్లా ఈ విండ్ని స్టడీ చేయటం, గాలి ఎటున్నప్పుడు ఎటు ఎగురుతూ ఉంటుంది. ఇది తెలియకుండానే వాడి బుద్ధి లోపల మనకి గాలికి సంబంధించి, ప్రకృతికి సంబంధించినటువంటి శక్తులని నేర్పించిన వాళ్ళం అవుతాం. అది కాక ఆడపిల్లలకి వాళ్ళ యొక్క కళాభిజ్ఞత, ఎంత చక్కటి ఆర్ట్, భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీకి అద్భుతమైన ఆర్ట్ ఉంది అని చెప్పడాన్ని ప్రత్యక్షంగా రుజువు చేసేటటువంటి పండగ ఈ పండగ. అంత చక్కగా వాళ్ళందరూ కూడా ఆ ముగ్గులు వేయటం, గొబ్బి కూడా ఎట్లా చక్కగా బ్రహ్మాండమైన స్పియర్ లాగా అట్లా తయారు చేస్తారు. ఎలా పడితే అలా ఉండదు, అన్ని రకాలైన కళల్ని అక్కడ చూపిస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా ఈ పండగ రోజున స్నానము అనేది చాలా ప్రధానము. ఇవాళ ఈ పండగ రోజుల్లో స్నానం చేయనటువంటి వాళ్ళు ఎవరైనా బద్ధకంతో బాగా ఆలస్యంగా లేస్తే 7 జన్మల దాకా రోగిగా దారిద్ర్యంతో పుడతాడు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి రోగగ్రస్తులు కాకుండా ఉండాలి అంటే కనుమ రోజు చేసేటటువంటి పశు పూజ, ఇంట్లో వచ్చినటువంటి అల్లుడి పూజ, ఆ తర్వాత పక్షులకి పూజ, ముత్తైదువులకి పూజ, అలా అన్ని రకాల వర్గాలు, తెగలు, కుల, మత అతీతముగా చేసుకునేటటువంటి దివ్యమైన భవ్యమైన పండగ